అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, జయసుధ గారు వీరు ముగ్గురు కలిసి నటించిన 'విచిత్ర జీవితం' ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. ఈ చిత్రం విడుదలై 48 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 14, 1978న విడుదలైంది. ఈ సినిమా 'విచిత్ర జీవితం'. ముందుగా చెప్పుకున్నట్టే కథానాయకులు వాణిశ్రీ, జయసుధ. శ్రీ ఉమాలక్ష్మి కంబైన్స్ అనే బ్యానర్ మీద వచ్చింది ఈ చిత్రం. నిర్మాతలు నిడమర్తి పద్మాక్షి అండ్ పుష్ప భట్. దర్శకత్వం రీమేక్ చిత్రాలుగా దర్శకుడిగా ప్రసిద్ధి చెందిన వి మధుసూదన్ రావు గారు. సంగీత దర్శకత్వం అప్పటి చక్రవర్తి గారు. ఈయన అప్పటి చిత్రాలన్నింటికీ సంగీత దర్శకుడుగా చాలా పేరు పొందారు. ఛాయాగ్రహణం విఎస్ఆర్ స్వామి గారు. ఇక ఈ చిత్రం మూల కథ 'దాగ్' అనే హిందీ చిత్రం 1973లో విడుదలైన చిత్రం బేస్గా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారండి. ఆ 'దాగ్' చిత్రం కూడా 1886లో వచ్చిన ఒక ఇంగ్లీష్ నవల థామస్ హార్డీస్ అతను రాసిన 'ది మేయర్ ఆఫ్ కాస్టర్బ్రిడ్జ్' అనే నవల ఆధారంగా తీసిన సినిమా అనమాట. అది హిందీలో 'దాగ్' కింద తీశారు. దాన్ని మన వాళ్ళేమో తెలుగులో 'విచిత్ర జీవితం' అని 78లో తీశారు. ఈ చిత్రానికి గుల్షన్ నందా గారు కథ అందించారు. బొల్లిముంత శివరామకృష్ణ గారు తెలుగులో సంభాషణలు రాశారు ఈ చిత్రానికి. అవండి కొన్ని ముఖ్య విశేషాలు 'విచిత్ర జీవితం' గురించిన విశేషాలు. 'విచిత్ర జీవితంలో' పాత్రధారుల గురించి చూసుకుంటే చంద్రశేఖర్ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు ముఖ్య పాత్ర. గౌరిగా వాణిశ్రీ గారు నటించారు. గంగగా జయసుధ గారు నటించారు. సురేంద్రనాథ్ ఆ పాత్ర మోహన్ బాబు గారు ధరించారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ఆనంద్ పాత్రని జగ్గయ్య గారు ధరించారు. గంగ తండ్రి విశ్వేశ్వరయ్యగా గుమ్మడి గారు నటించారు. ప్లీడర్ జగన్నాథంగా నాగభూషణ్ గారు కనిపిస్తారు ఈ చిత్రంలో. సూక్ష్మంగా కథ చూసుకుంటే ఈ చిత్రంలో చంద్రం, గౌరి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర, వాణిశ్రీ గారి పాత్ర ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. సురేంద్రనాథ్ అని మోహన్ బాబు వేసిన పాత్ర, అతని యాజమాన్యంలోని ఒక ఎస్టేట్లో చంద్రానికి ఉద్యోగం దొరుకుతుంది. ఆ ఎస్టేట్లోనే చంద్రము తర్వాత గౌరీ ఉంటూ ఉంటారన్నమాట. గౌరీ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సురేంద్రనాథ్ అన్న ఆయన ఆమెను వేధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకరోజు అదే సమయంలో చంద్రం వస్తాడు. చంద్రానికి సురేంద్రకి మధ్య గొడవ జరిగి ఆ గొడవలో సురేంద్రనాథ్ మరణిస్తాడు అనుకోకుండా. అది చంద్రానికి మరణశిక్ష పడేటట్టు చేస్తుంది. అయితే జైలుకి తీసుకెళ్లే దారిలో వీరిని పోలీస్ వ్యాను ప్రమాదవశాత్తు లోయలో పడి అందులో ఉన్నవారంతా చనిపోతారన్నమాట. ఆ సమయానికి గౌరీ గర్భవతి. ఆమె ఒక మగ పిల్లవాడిని కూడా ప్రసవిస్తుంది. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ చూపిస్తారు. అప్పుడు గౌరీ ఒక స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉంటుంది. అక్కడ ఆమెకు ఆ స్కూల్ బోర్డు సభ్యురాలు గంగ అంటే జయసుధ గారి పాత్ర, ఆమెతో పరిచయం అవుతుంది. వారిద్దరూ మంచి స్నేహితులుగా మారుతారు. గౌరీ భర్తకున్న అపఖ్యాతి కారణంగా ఆమెకు ఉద్యోగం పోతుంది. గంగ గౌరీని తన ఇంటికి పిలుస్తుంది. అక్కడ గంగ భర్తగా చంద్రాన్ని చూసి దిగ్భ్రాంతి చెందుతుంది గౌరీ. గౌరీ అక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ చంద్రం ఆమెను అడ్డుకుంటాడు. అప్పుడు అతను జరిగిందంతా వివరిస్తాడు. ప్రమాదం నుండి తప్పించుకున్న తర్వాత చంద్రం గౌరీ కోసం వెళ్తాడు. కానీ ఆమె ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత అతను గంగను కలుస్తాడు. గంగ తండ్రి కోరిక మీద అతనికి కొత్త జీవితం ఇచ్చినందుకు ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే గంగ గర్భిణీ అయింది. ఆమె ప్రేమికుడు వదిలేసి వెళ్ళిపోతాడనమాట. అందుకని ఆమెకు భర్తగా పెళ్లి చేసుకొని ఆమె బిడ్డకు ఒక చట్టపద్ధతి ఇస్తాడనమాట చంద్రం. ఇది తను గౌరీకి అంతా చెప్తాడు ఈ కథ అంతా. ఆ తర్వాత గౌరీ శేఖర్ల సాన్నిహిత్యంగా ఉండడం గమనించిన గంగ వారిద్దరిని అనుమానిస్తుంది. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని క్షమాపణ కోరుకుంటుందన్నమాట. బహుభార్యాత్వం అంటే ఇద్దరు ముగ్గురు పెళ్ళిన్నట్టు వాళ్ళు చేస్తున్న వాళ్ళని నేరం విచారించేందుకు చట్టం మళ్ళీ ఇన్స్పెక్టర్ ఆనంద్ అంటే జగ్గయ్య, అతనే మోట్లో కూడా చంద్రాన్ని అప్పుడు హంతకుడిగా నిరూపించింది కూడా. అతను మళ్ళీ వస్తాడు. చివరికి గంగ చెప్తుంది అన్నమాట సురేంద్రనాథ్ ఎటువంటి వాడో, ఆయన ఏం చేశాడో, అతనే ఆమెను మోసం చేసిన వాడని చెప్తుంది అనమాట. దాంతో మళ్ళీ చంద్రం బయటపడతాడు. అలా ఆ తర్వాత చంద్రం, గంగా, గౌరి కలిసి జీవిస్తారండి. అది స్థూలంగా చిత్రకథ. ఈ చిత్రం
అక్కినేని నాగేశ్వరరావు గారు 78లో అనుకున్నాం కదా! ఈ సినిమా వచ్చింది. అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటున్నాయి. కానీ ఈ చిత్రం నేను మట్టుకు చూసుకుంటే హిందీలో వచ్చినంత బాగా తెలుగులో రాలేదేమో అని నా ఉద్దేశం. హిందీలో చాలా బాగా తీశారు. ఈ 'యాష్ చోప్రా' తీశాడు హిందీలో. చాలా బాగా తీశాడాయన. తెలుగులో ఎందుకో అంత దీనిగా రాలేదు అనిపిస్తూ ఉంటుందనమాట. అలాగే పాటలు చూసుకుంటే ఈ చిత్రంలో చక్రవర్తి గారు 5 పాటలున్నాయి. ఈ పాటలు కూడా తెలుగులో పాటల కన్నా హిందీలో పాటలు చాలా బావుంటాయి ఈ చిత్రంలో. ఇందులో 5 పాటల్లోని నారాయణ రెడ్డి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, ఆరుద్ర గారు, వీటూరి, దాశరథ ఒక్కొక్క పాట రాశారు. 'ఇన్నాళ్ల ఈ మూగ బాధ' ఆ పాట కొంచెం అన్నిట్లో కన్నా బావుంటుందనిపిస్తుంది. మిగిలిన పాటలన్నీ కూడా చక్రవర్తి గారు సంగీతం కొట్టారు కానీ, యావరేజ్ అని నా ఉద్దేశంలో ఉన్నది ఈ పాటలు. మరీ పెద్ద పాటలు గొప్పగా చెప్పుకోవాల్సిన సంగీతం కానీ, చెప్పుకోవాల్సిన పాటలు కానీ కాదు. కానీ హిందీ సినిమాలో పాటలు చాలా బావుంటాయి. అదనమాటండి. ఇది ఒక హిందీ చిత్రం రీమేక్‌గా తీశారు. కానీ అనుకున్నంత బాగా రాలేదేమో అని నా ఉద్దేశం ఈ చిత్రం. తెలుగులో హిందీ చిత్రం వచ్చినంత బాగా తెలుగులో చిత్రాన్ని తీయలేకపోయారు అని అనుకుంటున్నాను నేను. ఇది నా పర్సనల్ ఉద్దేశం. మీ మీ ఉద్దేశం కూడా ఏమైనా ఉంటే కామెంట్స్‌లో చెప్పవలసిందిగా కోరుకుంటున్నానండి. తర్వాత ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది ఎంతేను, ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఒక హిందీ చిత్రాన్ని తెలుగులో తీసిన చిత్రం. ఈ సినిమా పెద్దగా ఆడలేదని చెప్పుకోవాలి. పెద్దగా ఆడలేదు. చెప్పుకోవాల్సిన విషయం ఇంకేం చెప్పుకోవాల్సింది లేదు ఈ చిత్రం గురించి. అవండి విచిత్ర జీవితం గురించిన కొన్ని విశేషాలు. మీ మీకు తోచిన కామెంట్స్ కూడా ఈ చిత్రం గురించి కామెంట్స్‌లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ